ఏంటయ్యా ఏంటి ప్రాబ్లం? నీ కడుపు వచ్చింది అంతే కదా? కడుపు నాకు కాదు సార్, మన హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కావటం లేదు. దీనికే ఉందయ్యా, వెరీ సింపుల్. ఏమిటది? ఫ్లాష్ బ్యాక్ లో హీరోతో కమిట్ అయిపోయినట్టు లాగించే. అసలు సమస్య మీకు అర్థం కావటం లేదు సార్. ఏమిటయ్యా అది? హీరోయిన్ షూటింగ్ కే రాలేని పరిస్థితి. అబ్బో మేజర్ ప్రాబ్లం. అయితే ఓ పని చేయి, ఏంటి? హీరోయిన్ మార్చేయి. మార్చడం ఎందుకు సార్, చాలా సింపుల్. ఏంటి? కథని ఒక 20 ఏళ్ల పాటు ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళిపోండి. చిన్నప్పుడు హీరోయిన్ 2 నెలల పాటు చూపించండి. ఈ లోపల హీరోయిన్ డెలివరీ అయిపోతే ప్రాబ్లం సాల్వ్. సూపర్ ఐడియా సార్. సూపర్ ఐడియా అని వాడికి సెకండ్ ఇస్తావంటే? నాకు రాబోయే ఐడియా వాడికి ముందే వచ్చిందంటే నాకు ఈ సెకండ్ తీసుకోండి. కూర్చోమంటే కూర్చోటనా? వెళ్ళా. అలాగే సార్. చూడు రఘురామ్, వీడి సోదరులు పడి అసలు విషయం మర్చిపోయాను. నెక్స్ట్ సండే మార్నింగ్ ఫ్లైట్ ఖాళీ అవుతుంది కదా, దానికి ఏం ప్రోగ్రామ్ ప్లాన్ చేసావు? సార్ నిన్నంతా బాగా ఆలోచించి మంచి వెరైటీ ప్రోగ్రామ్ డిజైన్ చేశా సార్. ఏంటది? ఇప్పుడు సండే అనగానే టీవీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వేసేస్తుంటారు కదా, మనం అలా కాకుండా వెరైటీగా ఒక 7-8 మంది కాలేజీ అమ్మాయిల్ని అబ్బాయిలు వెంటబెట్టుకెళ్ళి ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్ రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతారు అసలు. ఇంతోటి దీనికోసం వీక్ అంతా ఆలోచించాలా? అసలు ఆదివారం టీవీ చూస్తాడా? యూత్ టీవీ ముందు కూర్చుంటారా, థియేటర్కి వెళ్తారా? ఏడ్చినట్టే ఉంది నీ ప్లాన్. సరే ఏదో ఒకటి చేద్దాంలే. హలో సార్, నమస్కారం సార్. సార్ వస్తున్నాను సార్. తప్పకా సార్. సార్ మిమ్మల్ని సార్, కమాన్ ఫాలో మీ. సార్ నమస్కారం సార్. మార్కండేయులు, సండే స్టార్ట్ గురించి ఏం ఆలోచించావు? అది ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సార్. ఏమిటి? విజయవంచిత అనే సీరియల్ తీసుకొని అమ్మాయిల విషాదగాలను షూట్ చేసి రికార్డింగ్ మిక్స్ చేసి వదిలేసామనుకోండి, అవి చూపిస్తే టీవీ ఎవరు చూస్తాడయ్యా? ఏమైనా కొత్తగా ఆలోచించు. రఘురావు, నువ్వేమైనా ఆలోచించావా? వాడు ఏం ఆలోచిస్తాడు సార్, చిన్న బుర్ర. ఏవో 2 చెత్త ఐడియాలు చెప్తాడు కానీ అవి వింటే మీకు బీపీ రైజ్ అవుతుంది సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 2 minutes టైం ఇవ్వండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. సూపర్ ఐడియా సార్. హైదరాబాద్ లో ఉన్న 10 మంది మోడర్న్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకుని ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్ రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతారు అసలు. వండర్ఫుల్, మార్వెలస్. సార్ ఐడియా వచ్చింది. ఏంటి మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళ ముందు ఇష్టం మాట్లాడతావా? చూసుకుంటాను సార్. వెరీ గుడ్, చాలా బాగా రాశారండి. అమృతం సీరియల్ లాగా ఇది కూడా మంచి సీరియల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం సేపట్లో మా చీఫ్ గారు వస్తారు, ఆయనతో మాట్లాడండి. ఏమై రఘురామ్? సార్ ఏంటి సార్, ఏమైనా కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నావా? కొత్త ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేయలేదు సార్. ఇదిగో ఈయన ఒక కామెడీ సీరియల్ రాసుకొచ్చారు సార్, చాలా బాగా రాశారండి. బాగా రాశాడో బాగా రాలేదు తేల్చాల్సింది నేను, నువ్వు కాదు కదా. నేను బాస్, నువ్వు అసిస్టెంట్ అని సంగతి మర్చిపోతున్నావా? నేను మర్చిపోవట్లేదు సార్, మాటి మీరే గుర్తు చేసుకుంటారు. ఏమిటా ఇది? కుచించిత, తాళ్ళేని సీత, రామ్మ పసు పెడతా అన్ని సీరియల్స్ కి రేటింగ్స్ పడిపోయినాయి. ఇలా అయితే ఎవడిస్తాడే మనకి యాడ్స్? అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి. ఇదిగో చూడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, చిరంజీవి సినిమా రిలీజు, కృష్ణా పుష్కరాలు అని బడిపిల్లల సమాధానం చెప్పొద్దు. ఏమిటా ఏమిటి టైటిల్స్? అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా? చెప్పు సార్. బేసిక్ గా నాకంత టైము. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల్లో మంచి ఐడియా ద్వారా 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ్ సీరియల్స్ కాదు, తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి. అర్థమైందా? అలాగనే గంగిరెద్దులా తలవపడం కాదు. ఏ మాత్రం తేడా వచ్చా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు. వెళ్ళు. వారం రోజుల్లో తయారు చేయాలంట. ఆ మాత్రం తెలివితేటలు నాకుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడిని, సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడిని. అన్నా నమస్తే. నువ్వు నమస్తే. ఏమై మధ్య కనబడలేదు నువ్వు? నీకు ఎరికే కదా మన సీరియల్ అత్తలేని కోడలు, కోడలు లేని అత్త, దునియా బొమ్మ నడుస్తుందన్నా. గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు, ముక్కంతా సీదుడే సీదుడు. అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్లు ఎంచుకుని గుంజుకుని పోతున్నా. ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని పోతున్నావా? అవునా? ఇక నుంచి అది 5 ఎపిసోడ్స్ లో అయిపోవాలి, లేకపోతే నీ డిప్ప డింగడా అయిపోద్ది. ఓ నో, ఎపిసోడ్ కి 3000 ఇస్తావని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే. ఏంటి కారుకి అడ్వాన్స్ ఇచ్చావు కదా, 50 ఎపిసోడ్లు అవుతావా? వెళ్ళా, కారుకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట. ఈడొకటి దొరికాడు నాకు. ఏదో చేయాల్సిందే, లాభం లేదు. ఆడి కార్ ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు. ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే నా దగ్గర రమ్మని చెప్పానా? బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్, మామూలు కాన్సెప్ట్ కాదండి. మనం మీరు నన్ను తిట్టారు కదా, దానికి నేను బాధపడలేదండి. కసి పెంచుకున్నాను సార్. ఏంటి నా మీద? కాదు సార్, నా ప్రతిభ మీద. ఇక్కడ ఉంటదా? రాత్రంతా ఆలోచించి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను సార్. ఏమిటో ఆ బ్రహ్మాండమైన కథ? అది నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం సరిగ్గా 4:30 గంటలైంది. గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అందులో ఒక అందమైన కుర్రాడు, బ్యూటిఫుల్ యంగ్ చాప్ ఆర్ఎస్లో అలా కూర్చొని చూస్తూ, అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్. వండర్ఫుల్, ఫెంటాస్టిక్. తొందరపడి నేను తిట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్.
పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు పడేది. అయినా మీరు నన్ను తిట్టారు కాబట్టి నాలో కసి పెరిగి ఇంత అద్భుతమైన కథ ఆలోచించగలిగాను. గుడ్. అది సరే, ఈ సీరియల్ కి డైరెక్టర్ ఎవరు పెట్టాలనుకుంటున్నావు? ఇఫ్ యూ డోంట్ మైండ్, దీన్ని ఎవరు డైరెక్ట్ చేసినా ఆ ఫీల్ రాదు సార్. అందుకే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నేనే చేసేద్దాం అనుకుంటున్నాను సార్. నీ ఇష్టమయ్యా, బట్ సీరియల్ మాత్రం అద్భుతంగా రావాలి. సార్ సార్ ఇది చాలా అన్యాయం సార్, తప్పు సార్. ఏంట్రా, ఏంటి నోరు పెగులుతుంది? అది కాదు సార్, ఇన్నాళ్ళు నా ఐడియాలన్నీ మీ ఐడియాలుగా ఎండి గారికి చెప్పుకున్నా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు. ఆ, కానీ ఈ రోజు కృష్ణమూర్తి బాధని మనం కథలా చేసుకోవడం తప్పు సార్. వద్దు సార్. నోరు మోయ్. ఇలా అయితే ఏం బాగుపడతావు నువ్వు? లైఫ్ లో ఏం పైకి వస్తావు? చెప్పినట్టు చేయి. ఏయ్, నువ్వు పురుగులు పడిపోతావరా? నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా మార్కండేయులు. ఎలా వస్తుంది నీ సీరియల్? ఎలా ఉంటామేంటి సార్? సెట్ లో అందరూ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోతున్నారు. ఎంతైనా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నీవే కదా. కాపీరైట్ యాక్ట్ కూడా ఏందే సార్? మరి ఈయనేంటి, ఈ కథ నాది, ఈయన కొట్టేశాడు అంటున్నాడు. ఏంటయ్యా, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్న కాక మొన్న వచ్చావు, అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టావా? ఇట్లయితే పైకి వస్తావు. నేనేంటో, నా సిన్సియారిటీ ఏంటో, నా గొప్పతనం ఏంటో సార్కి బాగా తెలుసు. ఎరా మీరేనా చెప్పండి సార్. చెప్పడం కాదు, చెప్పు తీసి కొట్టాలి. ఇంత మాత్రం దానికే చెప్పు తీసుకొని కొట్టడం ఎందుకులేండి సార్? ఏదో చిన్న కుర్రాడు, బోర్డు అంత భవిష్యత్తు ఉంది. ఈసారికి క్షమించేసి వదిలేసేయండి సార్. ఎండి గారు కొడతానంది ఆ కుర్రోని కాదు, ఎవరిని? కమర్ని. ఛీ, మనిషి అన్నా కాస్తైనా సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఉండాలయ్యా. అవును. మన ఛానల్ పరుగు తీయడానికి కాకపోతే ఏమిటి ఆ పనులు? అవును. నువ్వు ఆ రోజు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏమని? నీ పీత ప్రేమికి ఇంత మంచి ప్రేమ కథ ఎలా తట్టిందా అని. ఏమయ్యా, నువ్వు కూడా వీళ్ళకి సన్యాసేనా? లేదు సార్, ఆ? అలా చేయడం తప్పని ఎంత చెప్పినా వినిపించుకోలేదు సార్. ఎప్పుడు చెప్పావా? నోర్మోయ్, నువ్వు ఇంత నీచుడుగా నాకు ఎప్పటిదా తెలీదు. నువ్వు చేసిన పనికి నేను ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకి పారేయాలి. సార్ మీకు దండం పెడతాను, అంత పని చేయకండి సార్. వైఫ్ అండ్ చిల్డ్రన్ ఉండండి సార్. ఏదో పనులు చేసినప్పుడు పెళ్ళాం పిల్లలు గుర్తు రాలేదా? సరే, ఈ రోజు నుంచి ఈ రఘురామ్ చీఫ్. సార్ ఏం చేయవా? సార్ నువ్వు ఇతనికి అసిస్టెంట్. ఇకనైనా జాగ్రత్తగా బతుకు. వెళ్ళు. వెళ్తున్నాలే సార్, కోపడతారు ఎందుకండి? వెళ్తున్నాండి. ఓకే, ఓకే. కొంప మునిగింది సార్. ఏంటయ్యా మళ్ళీ ప్రాబ్లం? మన చిన్నప్పుడు హీరోయిన్ దోబితో లేచిపోయింది సార్. దానికి పెద్ద ప్రాబ్లం ఉందండి. వెరీ సింపుల్ మ్యాటర్. కనపట్టలేదని పేపర్లో వేయించండి, 2 నెలలు అయిపోతుంది సీరియల్. సూపర్ ఐడియా. ఏంట్రా నాకు రాబోయే ఐడియా నువ్విస్తావా? ఇక్కడ బాస్ ఎవరు? మరి నువ్వు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఇట్టింటావేంట్రా? డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఏం మాట రావట్లేదేంటి? నోరు పెగలదే? సౌండ్ సౌండ్ రాదేంట్రా? సౌండ్ సౌండ్ వస్తుంది. ఆడు చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అలాగే కూర్చుంటామండి. ఎలా? ఓకే సార్. చంపేస్తాను. వద్దులే బాబు. బాబా? నేను నీకు బాబేంట్రా? వద్దులే బాబు గారు. బాబు ఉండాలక్కర్లేదా? ఉండాలి సార్. బాస్ కి తెలుసులేండి బాస్ కని. లేదా మేము తాగుతామా? తెలిస్తే ఇక్కడ ఎందుకుంటావు? తీసుకోండి సార్. ఏగలు తోలుకుంటున్నా ఇగోకు మాత్రం తక్కువేం లేదు. తాగరా? వద్దు సార్. వద్దు.